శుభ సాయంత్రం. యూట్యూబ్ ఛానల్, వివిధ ఛానల్స్, ముఖ్యంగా విద్యాపరమైన ఛానల్స్ శుభ సాయంత్రం, లేకపోతే అందరికీ శుభ సాయంత్రం అండి. అయితే విద్యాపరమైన సమాచారం ఎలా ఇస్తున్నారు అంటే, మీరు మోడల్ వ్యూవర్స్ ఈ యొక్క మేమీ రీతి ఇస్తున్నారని పర్వాలేదు అనుకుంటే, మన మొన్న తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు మొన్న జైలు పడింది. అదేవిధంగా గురుకుల డీఎల్ పడింది, జైలు పడింది. ఈ యొక్క మీరు ఇచ్చే క్వశ్చన్స్కు అక్కడ ఇచ్చిన క్వశ్చన్, పేపర్ ఇచ్చిన క్వశ్చన్కి లింక్ అయి ఉన్నాయా? కొంచెం 50% అయిందా లింక్? అక్కడ ఏ విధంగా అడిగారో మీరు ఏ విధంగా అడిగారు చెప్పండి. ఎందుకల్లా అండి మిస్టర్ రీతి ఇస్తున్నారు, ఇచ్చి విద్యార్థులను ఆగ చేస్తున్నారు. ఇవ్వకండి. నేను ఒక విద్యార్థి, అర్థం చేసుకోండి. మీరు మంచిగా ఇవ్వండి. మొన్న జరిగిన గురుకుల జైళ్ళు, డిఎల్లు, అదేవిధంగా జనరల్ డిసి, టీఎస్పిఎస్ జైలు కూడా మీరు ఇచ్చే క్వశ్చన్స్ లింక్ అయినా లేవు కదా. మా గొప్ప చెప్పుకోవడం కదండి. మీరు ఇచ్చిన క్వశ్చన్ కనీసం 70% కావాలి. 50% నేను చెప్పండి కొద్ది. మా కష్టం మీద వెతకంగా 40% అండి. నెట్ సెట్ కానీ ఇక్కడ జైళ్ళు, డిఎల్లు చెప్తున్నాండి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా చెప్తున్నాండి. మీరు ఇచ్చే ప్రశ్నలు మంచిగా ఇవ్వండి. కొంచెం మీ ఛానల్స్ మీద ఆధారపడి ఉంటామండి మేము ఇట్లా. ఎందుకంటే ఫోన్లో పైసలు వేసుకొని బుక్స్ ఉండే పరిస్థితి. మీరు అర్థం చేసుకొని మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చుకుంటూ అక్కడ ఒక విధంగా అది అడగండి. మీరు ఛానల్ ఫేమస్ కావాలని చెప్పి మిస్టర్ రీతిగా క్వశ్చన్స్ ఇచ్చి మా యొక్క విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి. ఎందుకు చెప్తున్నాడు, మేము ఇట్లా చదవాలని ఆశ ఉందండి. మీరు చెప్పడం లేదని కాదండి. మీరు ఇచ్చే క్వశ్చన్స్, ఆ పేపర్ వచ్చే క్వశ్చన్స్ లింక్ అయిన క్వశ్చన్ అంటే ఎన్ని మొన్న జైల్లో అయింది, డిఎల్ అయింది, అదేవిధంగా చాలా జైల్లో అయింది. లింక్ అయినండి కాలే అండి. ఒకసారి ఆలోచించండి, చూడండి. నేను ఇట్లా ఒక విద్యార్థిని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి సరి చూసుకొని మీ యొక్క ఛానల్స్ ప్రొవైడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. చేపల నమస్కారం.